ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు ఆరాధన వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 66వ కీర్తనలు మొదటి నుండి మనము కొన్ని వచనాలను ధ్యానం చేసుకొని మన దేవుడైన ఆ ప్రభువుని ఆరాధిద్దాం. ఈ కీర్తన ప్రధాన గాయకునికి రాయబడిన కీర్తన గీతం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మొదటి వచనంలో సర్వలోక నివాసులారా, భూమి దిగంతములలో ఉన్న దేశాలు, రాష్ట్రాలు, తెగలు, వారి వారి జాతుల ప్రకారంగా ఉన్న సమస్త జనమును గురించి దేవుడు చెప్తున్నాడు. దేవుని గూర్చి సంతోషించి ఆయనను కీర్తనలతో ఆయన్ని ఘనపరచాలి అని చెప్తున్నాడు. ఎందుకు అంటే ఆయన నామ ప్రభావాన్ని కీర్తించాలి. ఏంటి ఆ నామమునకు ఉన్న ఆ గొప్పతనము అంటే, యేసుక్రీస్తు ప్రభువును భూమి మీదికి ఆ జీవాధిపతి అయిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం పంపించి యావత్ లోక ప్రజల పాపమును పరిహరించుటకు ఆయన దేవుడై ఉన్న ఆయన నరుడుగా వచ్చి తన యొక్క రక్తాన్ని చిందించి సకల మానవాళి పాప పరిహారార్థము నిమిత్తమై ఆయన మరణించాడు. తన్ను విశ్వసించిన ఏ ప్రజలైనా ఆయన ఎదుట ఇప్పుడు సాగిలపడి నమస్కరించి ఆయన చేసిన ఆ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యమును బట్టి ప్రపంచములో ఉన్న అన్ని దేశాల ప్రజలు ఆయన ఘననామాన్ని స్తుతిస్తున్నారు. ఆయన పరిశుద్ధ నామాన్ని ఉత్సాహ సంతోషములతో కొనియాడుచున్నారు. గాన ప్రతిగానాలతో ఆయన ఘననామాన్ని గొప్ప చేయుచున్న వారిగా ఉన్నారు. ఇంకా మనం కిందికి వెళ్ళినట్లయితే ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించాలి. ఎందుకు అంటే ఏ నరుడు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక అందరూ అంతటా రక్షణ పొందాలని, ఏ ఒక్కడు నరకాగ్ని దండనలో అగ్ని ఆరదు పురుగు చావదు అనే వేదనకరమైన స్థలములలో యుగ యుగాలు ఆ శిక్షను భరించకూడదని ప్రభు మనకి విడుదలను ప్రసాదించి విమోచన అనుగ్రహించి ఆయన పుత్రులముగా ఆయన సంతతిగా ఉండునట్లు ఆయన ఆత్మను ఇచ్చి ఆయనను అబ్బా తండ్రి అని నోరారా పిలిచే ఆ భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన ఆయనకి కృతజ్ఞత స్తోత్రము చెల్లించుట అది మనకెంతో మంచిది. దాని వలన ఆయన ఎంతో ఆనందించే దేవుడిగా ఉంటాడు. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును అని దగ్గర 3000 సంవత్సరాల క్రితమే భక్తుడు ముందుగా దేవుని ఆత్మ చేత తెలియపరచబడిన ఆ సత్యమైన మాట ఇప్పుడు ఇక ముందు తరాలలో కూడా అది నెరవేరుతూ ఉన్నది. అందరూ ఆయన ఎదుట నమస్కారము చేసి ఆయన చేసిన ఆ శిలువ మరణ పునరుద్ధానపు కార్యమును బట్టి ఆయనని గొప్ప చేయుచున్న వారిగా మనము చూస్తూ ఉన్నాం. ఇంకా చివరి మాట మనం చూసుకుంటే ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి.
ఐగుప్తు చెరలో ఇజ్రాయేలీలు బందీలైనప్పుడు దేవుడు మోషేను వారి మధ్యలోనికి పంపి అనేకమైన అద్భుతాలు జరిగించి వారిని సముద్రం యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు మోషే ప్రార్థించగా దేవుడు అనుమతి ఇవ్వగా సముద్రము 2 పాయలుగా చేయబడి ఈ ఆరిన నేలలో దగ్గర 20 లక్షల మంది ఇజ్రాయేలు ప్రజలు కాలినడకన నడిచి ఆ తీరం దాటిన తర్వాత దేవుణ్ణి సంతోషంతో ఆయన్ని ఆరాధిస్తున్న వారిగా ఉన్నారు. చూడండి, ఆరాధన అనేది మనకేదో మేలు కలిగితేనే కాదు, మనకేదో లాభం చేకూరితేనే కాదు, ఏ స్థితిలో ఉన్నా మనం ఆ స్థితిలో ఆనందించి ఆరాధనకు యోగ్యుడైన ఆ దేవాది దేవుణ్ణి మనం మనసారా స్తుతించాలి. కష్టాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. ఆనందం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ నీవు నేను ఇంకా సజీవంగా ఉన్నాం ఆయన దయను బట్టి. కాబట్టి ఆయన ఇచ్చిన ఆయుష్కి, ఆయన ఇచ్చిన రక్షణకు, ఆయన ఇచ్చిన ఆ యొక్క రాజ్య వారసత్వమునకు, ఆయన మనకు దొరికిన విధమును బట్టి ఆయన్ని ఎల్లప్పుడూ మనము ఘనపరిచేవారముగా, స్తుతించేవారముగా, గొప్ప చేసేవారముగా, ఆయన ప్రసన్నతను కొనియాడేవారముగా ఉండాలనే దేవుడు మన ఎడల గొప్ప ఆశ కలిగి ఉన్నాడు. అందుకే అంటాడు, దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన్ని ఆరాధించాలి. అట్టి వారి కొరకు దేవుడంట ఎదురు చూస్తూ ఉన్నాడంట. కాబట్టి ఈ సమయమును ఇచ్చిన ఆ దేవుణ్ణి, ఈ యొక్క రక్షణ భాగ్యమును ప్రసాదించిన ప్రభువుని, చుట్టూ పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్న మన పట్ల ఆయన కనికరాన్ని వెల్లడిపరిచి ఆయన కృపచేత కాపాడుచున్న విధమును బట్టి ఆయన సన్నిధిని ఉత్సాహ సంతోషములతో ఆయన గణనామాన్ని మనం ఆరాధిద్దాం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.